ఈ తులారాశి వారికి మార్చి నెల 2023 సంవత్సరానికి గాను మీకు అలాగే ఈ నెలలో మీకు బంగారం నష్టం కనబడుతుంది. కాబట్టి ఎవరికైనా సరే మీరు అడిగారు కదా, స్త్రీలు అడిగారు కదా అని బంగారం ఇస్తే ఆ వస్తువు మీకు తిరిగి రాదు. కాబట్టి ఈ తులారాశి వారికి అత్తగారులు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ఇంతవరకు అత్తామామలతో ఉన్నటువంటి, భార్యతో ఉన్నటువంటి వివాదాలన్నీ కూడా వాటంతటికి అవే సమసిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. చక్కటి ఈ దైవ దర్శనాలు, ఈ యొక్క దేవుని చింతన మిమ్మల్ని సమస్యల నుంచి మిమ్మల్ని
బయటపడేయడానికి దోహదపడతాయి. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఎక్కువగా చదవాలి. విదేశాలకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాలలో మీకు సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మరి డబ్బు కూడా మీకు స్కాలర్షిప్స్, వీసాస్ ఆటోమేటిక్గా అవన్నీ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి క్రమేపీ ఈ యొక్క తులారాశి బాగుపడుతుంది అని మనం అర్థం చేసుకోవాలా. దానికి తగినటువంటి కృషి మాత్రం ఖచ్చితంగా చేయకుండా ఊరికనే రిజల్ట్స్ వస్తాయని మాత్రం ఎదురు చూడకూడదు. ఈ తులారాశి వారికి రెమెడీస్ ఏమిటంటే, మనకి శని జపం చేయండి, శని స్తోత్రాన్ని చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేయండి. అలాగే ఈ యొక్క శనికి స్వయంభూ క్షేత్రాలైనటువంటి గణగాపురం వెళ్ళండి. అక్కడ కల్లేశ్వరం ఉంటుంది, గణగాపురం దత్తాత్రేయుడి గుడి దగ్గర అక్కడ మూల స్వయంభూ విగ్రహం శనీశ్వరుడు ఉంది. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో అక్కడ మనకి రావులపాలెం దగ్గర మందపల్లి అనే గ్రామం ఉంది, అక్కడ స్వయంభూ శనీశ్వరుడు ఉన్నాడు. అలాగే వికారాబాద్, తెలంగాణలో వికారాబాద్ దగ్గరలో మాందాపురం అనేటటువంటి ఊరు ఉంటుంది, అక్కడ కూడా శనీశ్వరుడు ఉన్నాడు. స్వయంభూలు ఇవన్నీ. అలాగే షిరిడి దగ్గర ఉన్నటువంటి శనిసింగనాపూర్, ఇలా ఏదో ఒక శని క్షేత్రానికి దర్శనం చేసుకోండి. మీ యొక్క శని దోషం తొలగిపోయి మీరు ఆనందంగా ఉంటారు. శుభమస్తు.